హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, నిన్న సౌదీ అరేబియా జిజాన్ ప్రాంతంలో జరిగిన బస్ యాక్సిడెంట్ గురించి చాలామంది చాలా రకాలుగా వాట్సాప్లో అయితే షేర్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం ఒక్కసారి చూద్దాం. జిజాన్ ప్రాంతంలో నిన్న పొద్దున టైంలో డ్యూటీ కోసం 25 మందితో వెళ్తున్న కోస్టర్ మినీ బస్సును వేగంగా వస్తున్న ట్రక్ అనేది ఢీకొట్టడంతో 15 మంది అక్కడికక్కడి స్పాట్లోనే చనిపోవడం అయితే జరిగింది. ఈ చనిపోయిన 15 మందిలో ఒకరు మన తెలంగాణ మెట్పల్లి దగ్గర రేగుంటకు చెందిన కాపెల్లి రమేష్ అనే వ్యక్తిగా గుర్తించడం అయితే జరిగింది. ఇతనితో పాటు వర్షకొండ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు వచ్చేసి అంకిత్, శ్రీనివాస్ మరియు శ్రీధర్లు కూడా ఉన్నారు. వీళ్ళకి దెబ్బలు చాలా తగలడంతో వీళ్ళని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళకి సంబంధించిన మిత్రులు హాస్పిటల్కి ఈరోజు చేరుకోవడం అయితే జరిగింది. ఇక చనిపోయిన వాళ్ళలో ఒకరు కేరళ రాష్ట్రంలోని కొల్లంకి చెందిన ప్రకాష్ పిల్లాయిగా గుర్తించడం అయితే జరిగింది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నట్లుగా గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ కామారెడ్డి దగ్గర రామేశ్వరపల్లికి చెందిన లంబడి లక్ష్మణ్ అనే వ్యక్తి గత వారం రోజుల కిందట ఇండియా మన హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాలోని జిద్దా ఎయిర్పోర్ట్లో దిగడం అయితే జరిగింది. అతను జిద్దాలో దిగిన తర్వాత రియాద్ వరకు ట్యాక్సీలో అయితే వచ్చేసాడు. రియాద్లోని బథా మర్కబ్ వరకు చేరుకున్న ఇతను గత 4 రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పేసి చాలానే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఇతని గురించి గత 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్లో, మిగతా దాంట్లో షేర్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు ఇతని ఆచూకీ అనేది మనకు లభించడం లేదు. ఇక లక్ష్మణ్కి సంబంధించిన మొబైల్ కూడా బథా మర్కబ్లో లభించడం అయితే జరిగింది. కానీ వ్యక్తి మాత్రం ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది అసలు మనకు ఇంతవరకు తెలియడం లేదు. ఇతనికి సంబంధించిన 3-4 కూడా మనకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉన్నారు. ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఈ మన సౌదీ అరేబియాలో ఉంటున్న తెలుగు వాళ్ళకి ఈ లంబాడి లక్ష్మణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే ఎక్కడైనా మీకు కనిపిస్తే దయచేసి ఈ పైన ఇస్తున్న మొబైల్ నంబర్స్ని కాంటాక్ట్ చేయగలరు. లింగం, మోహన్, ప్రవీణ్ మరియు శంకర్, వీళ్ళ 4 మొబైల్ నంబర్లలో ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా అల్ఖసీం బురైదాలో బలదియా కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ దగ్గర గోసంపల్లికి చెందిన గుమ్ముల రాజన్న అనే వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అయితే జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మన జీడబ్ల్యూఎస్సీ సభ్యులు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక మొన్న రామవరం భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన 64 సంవత్సరాల వయసున్న జైబున్నీసా అనే ఒక మహిళ పవిత్రమైన ఉమ్రా యాత్ర కోసం మన సౌదీ అరేబియాలోని మక్కా మదీనాకి రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత ఈమె ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఈమెను మదీనాలోనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈమె మొన్న 25 జనవరి 2025 నాడు చనిపోవడం అయితే జరిగింది. ఈమె కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మన సోషల్ వర్కర్ అయిన అబ్దుల్ రఫీక్ గారు వెంటనే ఈ విషయాన్ని బదీలాలో ఉన్న కేరళకి చెందిన షరీఫ్ గారికి తెలియజేయడం అయితే జరిగింది. గ్రూప్ సభ్యుడైన అన్సార్ ఆలం గారి పేరు మీదుగా ఆథరైజేషన్ అనేది చేసి మొత్తానికి జిద్దా కౌన్సిలేట్ సహకారంతో ఈమె యొక్క అంత్యక్రియలు ఇక్కడే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఈ 2-3 రోజుల నుంచి కూడా నేను న్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మొత్తం నా దగ్గరకు వచ్చే న్యూస్ అంతా కూడా ఇలా బాధాకరమైన విషయాలు అవ్వడంతో ఇంకా ఈ న్యూస్ కూడా 2 రోజులు డిలే చేయడం అయితే జరిగింది. చూస్తూనే ఉండని మన ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో.